నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు కృష్ణానది పోటెత్తుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణానదిపై నిర్మించినటువంటి జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్తో పాటు ప్రకాశం బ్యారేజ్ కూడా బాగా పొంగి పొర్లుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తారు. ఆ దృశ్యాలను ఇప్పుడు వివరిస్తాను. ఇప్పుడు మనం ప్రకాశం అంటే విజయవాడ నేషనల్ హైవే 16 మీద ప్రయాణిస్తూ విజయవాడకు వెళ్ళేటువంటి గుంటూరు విజయవాడ మధ్యలో నిర్మించినటువంటి ఈ యొక్క బ్రిడ్జి మీద, వంతెన మీద అయితే కొత్త వంతెన మీద మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తుంది ఇది కృష్ణానది. ఆ పై ఎత్తున కనపడుతుంది ప్రకాశం బ్యారేజీ. ప్రకాశం బ్యారేజీకి ఉన్నటువంటి 70 గేట్లను ఎత్తివేశారు. దీని ఫలితంగా ఈ కృష్ణానది మొత్తం ఈ పక్క ఎడ్జి నుంచి ఆ పక్క కృష్ణలంక వరకు ఈ కృష్ణానది పొంగి పొర్లుతూ ఉంది. ఈ నీరంతా కూడా సముద్రంలోకి వెళ్తుంది. ఈ కృష్ణానది పారుతున్నటువంటి అంటే ఈ ప్రకాశం బ్యారేజ్ ఎత్తేసినటువంటి ఈ గేట్ల నుండి వస్తున్నటువంటి ఈ యొక్క నీటిని చూసేందుకు ఈ యొక్క సందర్శకులు, పర్యాటకులు అయితే ఈ యొక్క బ్రిడ్జి మీద బాగా ఉత్సాహంగా ఆస్వాదిస్తున్నారు, తిలకిస్తున్నారు. ఇప్పుడు మనం చూసేది ఈ నేషనల్ హైవే 16 పై నిర్మించినటువంటి బ్రిడ్జి మీద మనం ప్రయాణం చేస్తూ ఈ కృష్ణానది దృశ్యాన్ని మనం చిత్రీకరిస్తున్నాం. ఇటువంటి గత 2 రోజులుగా భారీగా వర్షాలు కురవడంతో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలు అయితే బాగా జలమయమయ్యాయి. విజయవాడలో అయితే చాలా ఏరియాలు కొంత మునకబడ్డాయి. నీరు బాగా రావటం, ఇళ్ళకి చేరింది, అవన్నీ జరిగింది. అయితే ప్రభుత్వం కూడా సహాయక చర్యలు అనేవి అంత సమర్థవంతంగా నిర్వహించిందని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, కృష్ణానది మనం మీద ఇప్పుడు ప్రయాణం చేస్తున్నామని చెప్పాం కదా. మనం బస్సులో వెళ్తూ ఈ వీడియో అనేది తీయడం అనేది జరిగింది. సందర్శకులు, పర్యాటకులు కూడా బాగా అదిగో చూడండి, వాళ్ళంతా కూడా ఈ కృష్ణానది ఉగ్ర రూపాన్ని, కృష్ణానది ఈ యొక్క ప్రశాంతతను, కృష్ణమ్మ పర్వళ్లను ఎంత ఆస్వాదిస్తున్నారో మీరు చూస్తున్నారు, మనం కూడా చూస్తున్నాం. మనం జర్నీ చేస్తూ ఈ వీడియో తీయడం అయితే జరిగింది. ఈ ప్రకాశం బ్యారేజీ చరిత్ర కూడా చాలా పురాతనంగా ఉంది. 1870 నుంచి ఈ యొక్క అప్పుడు ఏర్పడినటువంటి ఈ యొక్క కరువు కాటకాలు, వరదల వల్ల తర్వాత మళ్ళీ నూతనంగా 1970 ప్రాంతాన్ని నిర్మించారు ప్రకాశం బ్యారేజీని. ఈ వంతెన కూడా కొత్తగా నిర్మించిందన్నమాట. ఇది అంటే నేషనల్ హైవే 16లో భాగంగా ఈ వంతెన అనేది నిర్మించారు. ఇది ఇటు నుంచే ఈ విజయవాడ బైపాస్ మీదుగా కోల్కతా వెళ్ళేటువంటిది, ఇటు చెన్నై వెళ్ళేటువంటి బ్రిడ్జి మనం మీద ప్రయాణం చేస్తున్నాం. ఇదిగో కృష్ణానది. దాదాపు ఈ కృష్ణానది బ్రిడ్జి 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ 2 కిలోమీటర్లు దాదాపు 1.5 కిలోమీటర్, 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆ 2 కిలోమీటర్ల మేర మనం ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఈ యొక్క కృష్ణానది బ్రిడ్జి మీద నుంచి కృష్ణానది యొక్క నీటి ప్రవాహాన్ని మనం చూపిస్తున్నాం. కృష్ణానది దాదాపు ఎండింగ్కి వచ్చాం. అది ఈ ఇటీవల కురిసినటువంటి వర్షాలకు కృష్ణానది గత 30 ఏళ్ళుగా కృష్ణానది ఇంత ఉధృతంగా, ప్రకాశం బ్యారేజ్ ఇంత ఉధృతంగా ప్రవహించినటువంటి సందర్భాలు లేవని యొక్క శాస్త్రవేత్తలు వీళ్ళైతే చెప్తున్నారు. ఇది పరిస్థితి. మనం ఎడ్జికి వచ్చేసాము. ఈ పక్కకి చూశారుగా, కృష్ణానది ఈ పక్కన ఉన్నటువంటి కొంత ఈ యొక్క పొలాలు కూడా, ప్రాంతాలు కూడా నీటిమయమయ్యాయి. అది ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.